రైట్. సుజాత గారు మాట్లాడతారండి. జనసేన వీరమహిళ సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, పవన్ కళ్యాణ్ చేతిలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారి అక్రమాల చిట్టా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి ని ఎక్స్పోజ్ చేయడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అంకం జనసేన తెర మీదకి తీసుకొచ్చేది సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. ధర్మారెడ్డిది ఆల్రెడీ చాలా ఫైల్స్ టీడీపీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండు ఈయన దగ్గర ఉన్నాయట. సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు హయాంలో జరిగిన టీటీడీలో జరిగిన అక్రమాల వ్యవహారాన్ని ఎప్పుడు బయట పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? సార్, ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్ లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. సార్, వాస్తవం గారు చిన్న రిక్వెస్ట్ అండి, కొంచెం సమయం ఇవ్వండి ఈ రోజు నాకు. ముందుగా నేను చెప్పదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారికి, వారి అనుయాయులకి హిందూ ఆలయాల మీద పెత్తనం కావాలి, ఆ ఆలయ ఆస్తులు కావాలి, వాటి మీద వచ్చే సంపాదన కావాలి, కానీ ఆ మతాన్ని, ఆచారాలని తుంగలో తొక్కేయాలి. ఇది వాళ్ళ క్లియర్ ఎజెండా అని మనకి ఈ రోజు అర్థమవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసిన పాపాల చిట్టా అంతా ఈ రోజు అంటాము, 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి కొట్టుకుపోయిందని. తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. ఈ రోజు ప్రజలందరూ చిత్కరించుకుంటున్నారు. నాట్ ఓన్లీ హిందూస్, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పనిని ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నారు. ఇప్పుడు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు చేసే నాటకాలు ఏంటంటే, ప్రెస్ ముందుకు వచ్చి ఇందులోకి డివైడ్ పాలిటిక్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దళితులను లాగాలని ప్రయత్నం చేస్తున్నారు, క్రిస్టియన్స్ లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు లడ్డూ కల్తీ జరిగిందని మేమంటుంటే మీరు ఇందులోకి దళితుల్ని ఎందుకు లాగుతున్నారు, క్రిస్టియన్స్ ని ఎందుకు లాగుతున్నారు? దళితులకి తిరుపతిలో ఉండే గౌరవం మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు అల్వార్ల గురించి మీకు తెలుసా? అల్వార్లు అంటే మీకు తెలుసా? అసలు ఏ కులమో తెలుసా? ఏ కులమో తెలుసా? దళితులకు సంబంధించిన వాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల పూజలు జరుగుతాయో దయచేసి లక్ష్మణరావు గారు వినండి ప్లీజ్ వినండి. తిరుపతిలో అల్వార్లు అనే వాళ్ళు దళితులకు సంబంధించిన, క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు. వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా ఆచారాలు, పూజలు జరుగుతాయో అల్వార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగినాయి మాకు తెలియదు అన్నారు ఆయన. మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం ఆమెను మాట్లాడనియండి. లక్ష్మణరావు గారు ఆమెను మాట్లాడనివ్వండి ప్లీజ్. లక్ష్మణరావు గారు వేరే వాళ్ళు చెప్తుంటే మాట్లాడి వినే ధైర్యం లేదా మీకు? వినండి, ఆమెను మాట్లాడనివ్వండి. ప్లీజ్. తిరుపతిలో ఉదయం సుప్రభాత సేవ గొల్లవారు చేస్తారు సార్. అలాగే దళితులు కూడా చేసే సేవలు కొన్ని ఉన్నాయి. ఎంతో మంది, రోజుకి ఎంతమంది దళితులు తిరుపతి సందర్శించుకుంటున్నారో మీకు తెలుసా? అలాగే తిరుపతి శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చే దళిత వాడల్లో కళ్యాణం కూడా చేస్తారు. అక్కడ కుల మతాలకి సంబంధం లేదు సార్. ఆ దేవదేవుడి మీద ఎవరికి భక్తి ఉంటుందో, విశ్వాసం ఉంటుందో ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రావద్దని ఎవరన్నా చెప్పండి, ఒక్కటి చూపించండి. మీరు రావద్దు, తిరుపతికి ఎలో చేయలేదని చెప్పి మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక్క నోటీస్ చూపించండి. మా వాళ్ళకు నోటీసులు ఇచ్చారంటున్నారు. ఎవరికి ఇచ్చారు సార్? జనసేన నాయకులకు కూడా ఇచ్చారు, బీజేపీ నాయకులకు కూడా ఇచ్చారు, టీడీపీ నాయకులకు కూడా ఇచ్చారు, వైసీపీ నాయకులకు కూడా ఇచ్చారు. దేనికి ఇచ్చారు? అక్కడ అల్లర్లు చేసి ధర్నాలు, మీరు గందరగోళం సృష్టించొద్దని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మిమ్మల్ని రక్షణతో తీసుకెళ్తాం, పోలీసు రక్షణతో తీసుకెళ్తాం, మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఎవరన్నా టెంపుల్ కి దేనికోసం వెళ్తారు సార్? భగవంతుడి మీద భక్తి, విశ్వాసం ఉంటే మాత్రమే టెంపుల్ కి వెళ్తారు. అంతే కదా సార్? అదేమన్నా ఒక సినిమాను, మ్యూజియం కాదు కదా వెళ్ళి చూసి రావడానికి సరదాగా. భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్ళు మాత్రమే టెంపుల్ కి వెళ్తారు. మీకు డిక్లరేషన్ లో చెప్పింది ఏంటి? భక్తి విశ్వాసం ఉంది, నాకు ఆ స్వామి మీద భక్తి ఉంది, నమ్మకం ఉంది అని డిక్లరేషన్ మీద సైన్ పెట్టమంటున్నారు. దానికి మీకు ఎందుకు బాధ వచ్చింది? ఒకవేళ మీకు పెట్టడం ఇష్టం లేదనుకోండి, మిమ్మల్ని ఎవరు బలవంతంగా రమ్మని చెప్పలేదు కదా. మీరు డిక్లరేషన్ మీద సైన్ పెట్టడానికి నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇందులో కుల మతాలు చిచ్చు పెట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దయచేసి ఈ డివైడ్ పాలిటిక్స్ ఆపండి. ప్రజలందరూ అవేర్నెస్ తో ఉన్నారు. దయచేసి మీరు మళ్ళీ చేసిన తప్పుకి మళ్ళీ ఇంకొక మసిపూసి మారేడుకాయ చేయాలని మళ్ళీ ప్రయత్నం చేయకండి. దయచేసి ప్రజల్ని ప్రశాంతంగా ఉంచనివ్వండి.
లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకురావద్దు. అందుకోసం నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మేము మా కూడా అదే కార్యకర్తలు కోరుతున్నాం, ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ రాజకీయ లబ్ధి కోసం రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పండి. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడనివ్వండి. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడనివ్వండి. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడనివ్వండి అని చాలా క్లియర్ గా టీడీపీ జనసేన కార్యకర్తలకు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ మతం మానవత్వమే, మీకు ఎంత మానవత్వం ఉందో మీ బాబాయ్ గారి విషయంలో తెలిసింది, మీ చెల్లెల్లో చెప్తారు మీకు ఎంత మానవత్వం ఉందో. దళితుల విషయం మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో దళితుడి మీద ప్రేమ ఏమైందండి మీకు? డాక్టర్ సుధాకర్ గారి విషయంలో ఏమైందండి? వైజాగ్ లో సిఎన్బిసి చర్చ్ ఆస్తులు కొట్టేసింది మీరు కాదా? మీ హయాంలో దళితులు ఎన్ని భూములు కబ్జా చేశారో చెప్పమంటారా? మా దగ్గర లిస్ట్ ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది. ఎంతమంది ముస్లింల భూములు కొట్టేశారో చెప్పమంటారా? ఒంగోలులో ఎన్ని ఎకరాలు కొట్టేశారో చెప్పమంటారా? ప్రతిదీ ఉంది సార్. వీళ్ళు క్రిస్టియన్స్ కి అన్యాయం చేశారు, దళితులకి అన్యాయం చేశారు, ముస్లింస్ కి అన్యాయం చేశారు. రోజుకొక విషయం వీళ్ళ గురించి నెలకొకటి తెర మీదకు తేవాల్సిన అవసరం లేదు. నేను అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం సుజాత గారు. సార్ ఒక్క నిమిషం. జనసేన పార్టీ ఆఫీస్ కి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఎవరైనా రోజు ఒక గంట సేపు నుంచుంటే తెలుస్తుంది సార్. రోజుకు 100 అర్జీలు వస్తున్నాయి వీళ్ళు చేసిన అక్రమాల గురించి, వీళ్ళు కొట్టేసిన భూముల గురించి 100 అర్జీలు. అది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. మీరు ఒక్కళ్ళని కాదు సర్వాన్ని దోచేశారు. మీ చుట్టూ ఉన్న 10 మంది తప్ప మిగతా అందరికీ అన్యాయం చేశారు. మీరు కులం